శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతేదీ అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి రాత్రి 11 గంటల 1 నిమిషం వరకు, అనంతరం విదియ. విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 38 నిమిషాల వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. వ్యతిపాత యోగం రాత్రి 8 గంటల 39 నిమిషాల వరకు, అనంతరం వరీయానుయోగం. బాలవకరణం ఉదయం 10 గంటల 14 నిమిషాల వరకు, అనంతరం కౌలవకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 8 గంటల 1 నిమిషం నుండి 9 గంటల 45 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 55 నిమిషాల నుండి 7 గంటల 34 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 9 గంటల 31 నిమిషాల నుండి 11 గంటల 16 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, వైశాఖ మాసంలో పక్షం పూర్తయింది, అంటే శుక్లపక్షం పూర్తయి కృష్ణపక్షం నేటితో ప్రారంభమవుతుంది. ఈ పాడ్యమి తిథి శనివారం కలిసి రావడం చాలా విశేషం. సాధారణంగా శనివారం అంటే గ్రహాలలో 7వ గ్రహమైనటువంటి శనైశ్చరుడు అధిష్టానంగా ఉండేటటువంటి వారం. దీన్ని స్థిరవారమని, మందవారమని కూడా పిలుస్తారు. ఈ రోజున మనకి నవగ్రహాలలో పేరు వినగానే భయంగా అనిపించేటటువంటి గ్రహం శనైశ్చరుడు. ఆ శనైశ్చరుడు గనక మన గోచారంలో 1, 2, 4, 8, 12 స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఆయన ఎక్కువగా ఇబ్బంది పెడతాడని లోక సహజంగా మనందరికీ వినపడేటటువంటి విషయం. కానీ శనైశ్చరుడి యొక్క లక్షణాన్ని మనం గమనించినట్లయితే, ఇందాక మనం చెప్పుకున్నాం శనివారానికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటంటే స్థిరవారము అని. అట్లాగే శని ఇచ్చేటటువంటి ఆ యోగాలు కూడా స్థిరంగా ఉంటాయని చెప్పవచ్చు. మంచి కూడా ఆయనే చేస్తాడని మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అట్లాగే ఆ శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే మిగతా గ్రహాల యొక్క ప్రతికూలతలు పెద్దగా ఉండవని జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి మాట. శనైశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం కోసం ముఖ్యంగా ఆయన అధిష్టానంగా ఉన్నటువంటి, ఆయనకు ప్రీతికరమైనటువంటి, ఆయన జన్మవారమైనటువంటి ఈ శనివారం నాడు హనుమదారాధన చేయటం, అదేవిధంగా వెంకటేశ్వరుడి యొక్క ఆరాధన చేయటం వల్ల విశేషమైన ఫలితాలను మనం పొందగలుగుతాం. ముఖ్యంగా శనైశ్వరుడికి సంబంధించినటువంటి ఆ స్తోత్రాలలో దశరథకృత శనైశ్వర స్తోత్రం అనేది చాలా విశేషమైనటువంటి స్తోత్రం. సాక్షాత్తు దశరథుడు ఆయన స్తుతి చేస్తే శనైశ్వరుడు ప్రత్యక్షమై ఆయన ఇబ్బందుల నుండి గట్టెక్కించాడు. అటువంటి దశరథకృత శనైశ్వర స్తోత్ర పారాయణ ఈనాడు చేసి వెంకటేశ్వర దర్శనం చేయటం, హనుమత్ దర్శనం చేయటం వల్ల శని బాధ నుండి మనకు విముక్తి కలుగుతుంది. అటువంటి హనుమంతుడి యొక్క అనుగ్రహం, శనైశ్వరుడి యొక్క దివ్య కృప, వెంకటేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరిపై పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, వారం స్థిరవారం లేదా శనివారం, నక్షత్రం విశాఖ. ఈరోజు ప్రత్యేకత శ్రీ అన్నమాచార్య జయంతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం తులా, వృశ్చిక క్షేత్రాల్లో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, కుజశనుల సంచారం మీనక్షేత్రంలో, రవి బుధుల సంచారం మేషక్షేత్రంలో, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో. బుధుడికి రవికి ఈరోజు నైపుణ్య యోగం, నిపుణ యోగం అంటాం. మేషక్షేత్రంలో రవి ఉచ్చస్థితి కాబట్టి ఇది ఉత్తమ నిపుణ యోగంగా వ్యవహరిస్తాం. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది చక్కగా ఉపకరిస్తుంది. శుక్రుడు యొక్క స్వక్షేత్ర స్థితి, రవి యొక్క ఉచ్చస్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి ఆధిపత్యత శుభులైనప్పుడు వారి వారి యొక్క జాతకాల్లో అనుకూలించినట్లయితే చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నారు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా
గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కాలయాపన ఆర్థిక పరంగా కొనసాగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు నత్తనడకగా అమలు చేయగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కీచులాట్లు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. సమర్థత ఉన్నప్పటికీ సమయస్ఫూర్తి తగ్గుతుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. ఆందోళన ఉంటుంది, ఆవేదన ఉంటుంది, అనిశ్చితి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే ప్రదర్శించగలుగుతారు. గట్టి కృషి తప్పనిసరి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఆందోళన అకారణంగా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు, జాప్యాలు, విఘ్నాలు నివారింపబడతాయి. సమర్థత పెరుగుతుంది. మందత్వం తొలగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు కఠినంగా కొనసాగించి విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. వైభవం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు ఆందోళన కలిగించినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందడంతో నిస్సహాయ పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ఆలస్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, వ్యాపారంగా వారికి పునఃప్రయత్నాల ద్వారా సిద్ధిస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు మాత్రం తీసుకోగలుగుతారు. న్యాయపాత వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో వివాదాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మానసికంగా వేధిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక చిరాకులు నియంత్రించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనుచిత ప్రభావంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులపై చేపట్టినటువంటి కార్యకలాపాలు కొంతవరకు విజయాల్ని కలిగిస్తాయి. ఊరటని కూడా కలిగిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు గట్టి ప్రయత్నాల ద్వారా అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకున్నటువంటి మార్గాలు కూడా అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు.
ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి, మానసిక ఒత్తిళ్లు కూడా కొనసాగుతాయి. అనుకున్నవి అనుకుంటున్న విధంగా పూర్తి చేయలేకపోతారు. సంఘర్షణలు ప్రారంభమవుతాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రయాణాల విషయంలో తొందరపాటు నిర్ణయాల ద్వారా ప్రమాదాలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. సమర్థవంతంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు వేగవంతంగా ఎదురవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ శని కుజుల ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి గందరగోళ పరిస్థితులు, ప్రమాదాలు నివారింపబడతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆందోళన కూడా వెన్నంటి ఉంటుంది. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి, ఆరోగ్యపరంగా కూడా తప్పనిసరి. చేజిక్కిచ్చినటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించలేకపోతారు. మానసిక వేదనలు మహిళలకు తగ్గినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయడానికి సమయం పడుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా సాధ్యపడుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైన విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహాతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి సమర్థత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. అధిక ఒత్తిళ్లు ఒక్కసారిగా నివారింపబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. అధిక ఒత్తిళ్లు మహిళలు ఓర్పు సహనంతో ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ఆర్థిక అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శత్రువులపై విజృంభించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా విజయవంతమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు. ఆందోళన ఉంటుంది, ఆవేదన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసంతృప్తి కూడా కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి సమయం ఇది. అసంతృప్తి సంఘటనలు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఏకాగ్రత తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు మహిళలు నియంత్రించలేకపోతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆవేదన పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. ఆవేదన పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా వాతావరణం అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభద్రతా భావం తొలగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ప్రారంభమవుతాయి. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రగతి సాధించగలుగుతారు.
ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆందోళన ప్రారంభమవుతుంది. నూతన సమస్యలు, చిక్కులు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకోవడంతో విస్మయాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి కఠిన నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. క్రమశిక్షణ తప్పనిసరి. ఆందోళన కార్యక్రమాలు సక్రమంగా పరిష్కరించుకోలేకపోతారు. మహిళలకు ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆకస్మిక పరిణామాలు విస్మయాలకి దారితీస్తాయి. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆకస్మిక పరిణామాల్ని నియంత్రించగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ధైర్య సాహసాలు పెరుగుతాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్థిర చిత్తంతో కార్యకలాపాలు యోచించి, ప్రారంభించి, కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రుపీడ పోతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా వేగవంతంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమట. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అభివృద్ధి ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆవేదన మానసికంగా ఉన్నప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుని క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మనస్పర్ధలు పెరిగినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సమన్వయంతో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు కొంత ఊరట కలిగిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అలజడి ఉన్నప్పటికీ, ఆవేదన ఉన్నప్పటికీ అభివృద్ధి కూడా కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. ఆవేశపూర్తి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు వైద్య వృత్తి వారికి పరిష్కారాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆవేదన పూరిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి కార్యకలాపాల్లో అభివృద్ధిని కూడా చవిచూస్తారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో సమస్యలు కొనసాగుతాయి. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు నెలకొంటాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు వేగవంతంగా మార్చుకునేటువంటి పద్ధతి ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరత్వం తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. మానసిక చాంచల్యం ప్రబలమవుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులు క్రమక్రమంగా మాత్రమే సాధించగలుగుతారు. గట్టి కృషి తప్పనిసరి. ఏకాగ్రత తప్పనిసరి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీనరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా, జన్మశని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక చిరాకులు, మానసిక రుగ్మతలు,
కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు, స్థిరత్వం పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు చేకూరాలని, స్థిరాస్తి విషయాలు అనుకూలించాలని, భూ సంబంధిత లావాదేవీల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థిక పరంగా అనుకూలించాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో జన్మరాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. మకర రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారో, జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి మకర రాశి వాళ్ళు ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా మకర రాశి భూతత్వానికి సంబంధించినటువంటి రాశి. అలాగే స్థిర రాశులు, చరరాశులు, ద్విస్వభావ రాశులని రాశులను 3 రకాలుగా విభజించారు. ఈ 3 రకాల్లో కూడా మకర రాశి చరరాశికి సంబంధించిన రాశి. అంటే మకర రాశి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మొసలి ప్రవాహానికి ఏ విధంగా ఎదురీదుతూ ఉంటుందో ఆ విధంగా జీవితంలో విజయం సాధించడానికి కష్టపడుతూ ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటన్నిటినీ కూడా అధిగమించి మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అంతిమంగా విజయం సాధించే ప్రత్యేకమైన లక్షణం మకర రాశి వాళ్ళకు ఉంటుంది. మకర రాశి పురుషులైతే ఓర్పుతో, సహనంతో ఎన్ని కష్టాలు వచ్చినా సరే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుని విజయాలు అందిపుచ్చుకుంటారు. వీళ్ళకి ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు, ఎల్లప్పుడూ స్నేహితులతో కలిసి ఉంటారు. అలాగే మకర రాశి వాళ్ళకున్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే వీళ్ళకి అన్ని రంగాల పట్ల అవగాహన ఉంటుంది. సభలలో, సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అందుకే రాజకీయం కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, ఏ రంగమైనా సరే ఆ రంగం గురించి అనర్గళంగా గంటల తరబడి మాట్లాడే ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అలాగే మకర రాశి వాళ్ళకి ఎవరైనా ఏదైనా సలహా అడిగినప్పుడు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి సరైన రీతిలో సలహా ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు. జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరాలని మకర రాశి పురుషులు అనునిత్యము కష్టపడేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే మకర రాశిలో జన్మించినటువంటి పురుషులు ఒక్కొక్కసారి భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుస్తూ ఉంటారు. ఆ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకుంటే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మకర రాశిలో జన్మించిన స్త్రీలకి రాజకీయ రంగం పట్ల ఆసక్తి ఉంటుంది. అలాగే కళారంగం పట్ల ఆసక్తి ఉంటుంది. పాటలు పాడటంలో ఆసక్తి ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలు సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని అత్యున్నత స్థాయికి చేరాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ రంగాల్లో జీవితంలో ఉన్నత స్థాయిని పొందే యోగం కూడా మకర రాశి స్త్రీలకు ఉంటుంది. అలాగే మకర రాశిలో జన్మించిన స్త్రీలు కుటుంబ జీవితం కంటే కూడా సమాజంలో పైకి రావటానికి చేసే ప్రయత్నాలకే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ జీవితం పట్ల కొద్దిగా ఆసక్తిని తక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. కుటుంబ జీవితం పట్ల కూడా సాధ్యమైనంత ఆసక్తిని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయటం అవసరం. అలాగే సమయానుకూలంగా వ్యక్తులతో మాట్లాడేటటువంటి శక్తి సామర్థ్యాలు మకర రాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎవ్వరి మనసు నొప్పించకుండా వాళ్లకు అనుగుణంగా మాట్లాడే ప్రత్యేకమైన లక్షణాన్ని మకర రాశి స్త్రీలు కలిగి ఉంటారు. మకర రాశి స్త్రీలు మృదుత్వంగా మాట్లాడటం, సౌమ్యంగా మాట్లాడటం, సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించగలరు. మకర రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే రాశ్యాధిపతి శని కాబట్టి ఇనుము, ఉక్కు, సిమెంటు, ఆయిల్స్ ఇటువంటి వ్యాపారాలు చేసినా కూడా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. మకర రాశికి అధిపతి శని, శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు కాబట్టి ఈ ముగ్గురిని పూజించినట్లయితే మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మకర రాశి వాళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో తొందరగా కార్యసిద్ధి లభిస్తుంది. అందుకే వీలైనప్పుడల్లా శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం, తులసి మాలికను సమర్పించటం,
అదేవిధంగా వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే రేపు ఆదివారానికి అధిపతి సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఆరోగ్యపరంగా అనుకూలత లభించాలంటే ఆహారంలో ఉసిరిని తప్పనిసరిగా వినియోగించాలి. ఉసిరిక ఉపయోగించడం ద్వారా ఆరోగ్యపరంగా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.